శనార్థి నేటి మాట తీసుకుందాం. కగా సృష్టిస్తున్న విధ్వంసం బ్రాహ్మణ ఆధిపత్య వర్గాల కనసన్నల్లో జరిగే మారణ హోమం. పేద ప్రజల రక్తం తాగే నరరూప రాక్షసుల పైశాచిక ఆనందం. నేల కొరిగిన నక్సలైట్లు, ప్రాణాలు పోగొట్టుకున్న వీర జవానులు బడుగు బలహీన వర్గాల జాతి బిడ్డలే. వ్యక్తిగత కక్షలు లేని బుద్ధిజీవులు రాజ్యం అనుసరిస్తున్న విధానాల బలిపశులు పెత్తందారి పెట్టుబడిదారుల గుప్పిట్లో రాజకీయాలు తాకట్టు పెట్టబడ్డాయి. ఖనిజ సంపదను దోచుకునేందుకు, అడవులు నరికేందుకు కార్పొరేట్ శక్తులు చొరబడ్డాయి. ఈ దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని చెప్పే అగ్రవర్ణ నాయకులకు, రాజకీయాల్లో అవినీతి చేసే లీడర్లు శిక్షించే దమ్ముందా? దేశంలో పేదరికం లేకుండా చేసే సత్తా ఉందా? నిరుద్యోగాన్ని నిర్మూలించే పౌరుషం ఉందా? వేల కోట్ల బ్యాంకులు రుణాలు ఎగ్గొట్టిన బడాబాబులను అరెస్టు చేసే రోషం ఉందా అంటూ పెద్దపల్లి రాజన్న నిజంగా 2026 మార్చి నాటికి నక్సలిజం లేకుండా చేస్తాం, నక్సలైట్ని లేకుండా చేస్తామని చెప్పే ఈ నాయకులు, బడా నాయకులు ఎవరైతున్నారో బ్యాంకులను దోచుకున్న ఏది బడాబాబులను తీసుకొచ్చి అరెస్ట్ చేసే దమ్మున్నదా? వాళ్ళు దోచుకున్న సొమ్మును రికవరీ చేసే దమ్మున్నదా? పేద ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దమ్మున్నదా? పేద ప్రజలకు ఉద్యోగం కోసం కొట్లాడుకునే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే దమ్మున్నదా? ఇవన్నీ దమ్ము లేదు. కానీ ఈ నక్సలిజం కార్పొరేట్ శక్తులకు ఈ భూములు, అడవులను కట్టబెట్టడం కోసం ఈ ప్రయత్నం జరుగుతూ ఉన్నట్టు. ఎందుకంటే అన్నాలు ఉంటే కలవదు కదా, ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నది. ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు మీకు. ఎందుకంటే గన్ను లేనప్పుడు పెన్ను కూడా ఆయుధం అవుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోలే. దాన్ని ఉద్దేశించి పెద్దపల్లి రాజన్న నేటి మాట.